కొందరు దోశలు వేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే పెనం మీద దోశలు పదే పదే అతుక్కుంటూ ఉంటాయి. ఎంత ప్రయత్నించినా అలాగే జరుగుతూ ఉంటుంది. కొన్ని వంటింటి చిట్కాలను పాటిస్తే అద్భుతమైన దోశలొస్తాయి. దోశ చాలా గృహాల్లో ప్రధానమైన ఆహారాల్లో ఒకటి. కొంతమంది దోశ కాల్చినప్పుడు క్రిస్పీగా ఉండడాన్ని ఇష్టపడతారు. సో ఆ చిట్కాలేంటి ఈ వీడియోలో చూద్దాం. దోశ చాలా గృహాల్లో ప్రధానమైన ఆహారం. కొంతమంది దోశ కాస్తున్నప్పుడు చాలా క్రిస్పీగా ఉండడాన్ని ఇష్టపడతారు. అయితే కొంతమంది మాత్రం దోశ మెత్తగా ఉండాలని ఇష్టపడతారు. మనకు ఇష్టమైన రకం దోశలను కాల్చడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే దోశలో పోసిన పిండి పెనానికి అతుక్కుంటూ ఉంటుంది. ఇలా చాలా సాధారణం. ఇలా దోశ పెనానికి అతుక్కోకుండా కొన్ని సులభమైన ఉపయోగకరమైన చిట్కాలను తెలుసుకుందాం. ఈ చిట్కాలను ఉపయోగించడం వల్ల పాన్ లో దోశ అతుక్కోకుండా క్రిస్పీగా మారుతుంది. దోశ పోయడానికి ముందు తరువాత ప్రతిరోజు దోశ పాన్ ను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా చేయకపోతే దోశ పాన్ కు అంటుకోవడం ప్రారంభమవుతుంది. దీంతో చాలా మంది నాన్ స్టిక్ ప్యాన్లను వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు కూడా చెప్తున్నారు. దోశను ఐరన్ ప్యాన్ కు అంటుకోకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు అయితే బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఉల్లిపాయ. దోశ ప్యాన్ ను ఓవెన్ లో ఉంచిన తర్వాత నేరుగా దోశ వేయకుండా ఉల్లిపాయను సగానికి కట్ చేసి బాణాలిపై బాగా రుద్దాలి. ఎందుకంటే ఉల్లిపాయలు దోశ ప్యాన్ ఉపరితలాన్ని మృదువుగా చేస్తాయి. దాని చిన్న రంధ్రాలను మూసివేస్తాయి. దీనివల్ల పిండి అంటకుండా దోశ కరకరలాడుతూ వస్తుంది. అదేవిధంగా నీరు ప్లస్ నూనె. ఒక గిన్నెలో కొద్దిగా నీరు నూనె కలపండి. దోశ ప్యాన్ వేడయ్యాక ప్యాన్ లో నీరు నూనె మిశ్రమాన్ని పోసి శుభ్రమైన గుడ్డతో తుడవండి. దీనివల్ల దోశ అంటకుండా ఉంటుంది. ఇక నూనె ప్లస్ బంగాళదుంపలు. సగం బంగాళదుంప తీసుకొని కత్తితో పొడవండి. దోశ ప్యాన్ ని నూనె రాసుకున్న తర్వాత బంగాళదుంపతో బాగా రుద్దండి. ఇది ప్యాన్ కు చక్కటి ఆకృతిని ఇస్తుంది. దోశ మంచిగా రావడానికి కూడా సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ప్లస్ ఐరన్ క్యూబ్. దోశ ప్యాన్ ని అంటుకుంటే దానిపై కొంచెం ఉప్పు చల్లి ఐస్ ముక్కతో రుద్దండి. తర్వాత డిష్ వాషింగ్ లిక్విడ్ స్క్రబ్బర్ తో ప్యాన్ ను శుభ్రం చేశాక దోశలు వేస్తే సూపర్ గా వస్తాయి. ఇక మంట విషయంలో దోశ ప్యాన్ వేడి అయిన తర్వాత మంటను మీడియం వేడి మీద ఉంచి దోశను ఉడికించడం మంచిది. దోశ క్రిస్పీగా మారుతుంది. అధిక వేడి మీద కాల్చినప్పుడు దోశ జిగటగా మారుతుంది.